యేసు వైపు చూడు. ఉదయకాల స్వరానికి, పలకరింపు వాక్యానికి, ప్రేమతో వాక్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికి శుభము నీ చెప్పి వ్రాయినది కాదు. చెప్పేది ఏమిటి అంటే, తోడు కోసం ఈ లోకం మరి అనేక రీతులుగా వేసారిపోతూ ఉన్న దినాలు కదండి. మంచి తోడు దొరకటానికి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని రోజులు. తోడుంటామని చెప్పి తోడుగా ఉండవలసిన వాళ్ళే వంచన చేస్తూ, మరి నమ్మక ద్రోహం చేస్తూ, ఆ తోడు అనే మాటకి అర్థం లేకుండా దానిని బలవంతంగా చంపేస్తున్నటువంటి భయంకరమైన రోజులు కదండి. గుడ్ మార్నింగ్ ప్రియులారా, అందరికీ మరొక ఉదయకాల పలకరింపు స్వరం ద్వారా మిమ్మల్ని బలపరచాలన్న ఉద్దేశం తప్ప ఎక్కడెక్కడో ఎప్పటివో మొక్కలు అతికించి మిమ్మల్ని మీరు కోరుకున్న తోడుని వంచన చేయడం పరిశుద్ధాత్ముడికి వాక్యం కరువేం కాదు. అనుదినము ఆయనకి వాత్సల్యత అనగా నీకు నాకు కావలసిన వాక్యం ఎప్పుడు పుడుతూనే ఉంటుంది కదండి. ఈ రోజుకి కావలసిన మీ అనుదిన ఆహారం ఏమిటో పరిశుద్ధాత్ముడి దగ్గర ఉంది. మరి నేటి పలకరింపు దేవుని వాక్యం ఏమిటో తెలుసా? అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహు ఘనుడైన రాజుగా చేసెను. అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుఘనుడైన రాజుగా చేసెను. 2వ దినవృత్తాంతంలో 1వ అధ్యాయం 1వ మాటలో మొదటిగానే ఓ చక్కటి మాటతో మొదలైన ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం. దావీదుతో చివరి వరకు ఉండి అతనిని ఘనుడైన రాజుగా చేసింది ఎవరు అనే మాటకి జవాబు ఇక్కడుంది కదూ. అవును, ఆయన మనతో కూడా ఉన్నవాడు. మనతో ఉండి మనలను ఏ ఉద్దేశంతో ఆయన చిత్రీకరించుకున్నాడో, నిర్మించుకున్నాడో ఆ ఉద్దేశం నెరవేర్చేవాడు. అంతకంటే ముందుగా ఆయన ఉద్దేశాలు మనలో ఉన్నాయి ప్రియులారా. కొత్తగా వచ్చేది ఏం కాదు. ఆ ఉద్దేశాలని కొంతమంది ఆలోచిస్తారు, కొంతమంది లోకంలో కలిపేస్తారు. ఇందాక అన్నాను కదూ, తోడు కోసం ఏమండి అనేక మోసాలు జరుగుతున్నాయి. ఎవరు నిజమైన తోడో, ఎవరు వంచన చేసే తోడో తెలుసుకోలేక ప్రతి మనిషి జీవితం ఒంటరి బ్రతుకైపోతూ వేసారిపోతున్న జీవితాలు, మరణానికి కారణమవుతున్న వంచనలు ఎక్కువైపోతున్నాయి. అయితే ఓ మంచి మాట దేవుడు బైబిల్లో నీకు నాకు దాచాడు. ఈ మాట ప్రత్యేకంగా నీకు మరి పలకరిస్తూ ఉంది. ఏమని? నీతో కూడా ఉండి నిన్ను ఒక ఘనమైన పాత్రగా, నిన్ను ఒక సరి అయిన పాత్రగా, ఒకవేళ నువ్వు విరిగిపోయినా సరే దానిని ఒక ఘనమైన పాత్రగా చేయగలిగిన కుమ్మరి ఒకడున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు అని చెప్పటానికి, ఆయన పేరు యెహోవా అని ప్రకటించడానికి నా ఆత్మ ఎంతగానో నాట్యమాడుతూ ఉంది అని చెప్పటానికి సంతోషిస్తున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డ, మరి ఎవరితో నీవు ఉన్నావో, ఎవరితో కూడా ఉన్నావో, ఏది కూడా మనల్ని ఘనమైనటువంటి విలువైనటువంటి వాటిగా చేయదు. కానీ మరి యెహోవా అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు మీకు తోడుగా ఉంటే మిమ్మల్ని ఘనమైన పాత్రగా ఆయన చేయగలడు. గమనించండి, యెహోవా సన్నిధిలో పెరిగిన సమూయేలు ఓ ఘనమైనటువంటి న్యాయాధిపతిగా, ఓ చక్కటి నీతి కలిగిన వాడిగా ఎదిగాడు. కానీ అదే రాజమహల్లో పెరుగుతున్న సమూయేలు తర్వాత పుట్టినవారు చరిత్రలో ఎక్కడ కనబడటం లేదు. దేవుని సన్నిధి తోడు, దేవుని యొక్క కృపతోడు ఉన్న వ్యక్తులు ఆ రీతిగా ఉంటారు.
ఏది ఏమైనా లోకంలో నేను నీతో ఉంటాను, నీతో కూడా ఉంటాను అన్నవన్నీ మోసమే. ఎందుకంటే ఎవరు కూడా వెళ్ళలేదు, ఎవరు కూడా రాలేరు. కాబట్టి సత్యాన్ని గ్రహించి నిజమైనటువంటి మనతో కూడా ఉండేటువంటి ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడు అని అర్థం కాదు. అదే మాట ఇక్కడ ప్రస్తావించబడింది. అతని దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనము మన దేవుడైన అని నమ్ముకుంటున్న ఆయన లేదా ఎవరైనా మనతో ఉండాలి, ఉన్నట్టు నిరూపించుకోవాలి. ఉన్నట్టు మనము గుడ్డిగా నమ్మడం కాదు, అది నిరూపించుకునేటువంటి జీవితం దావీదులో ఉంది. అందుకే ఏ రాజు అతని వంటి వాడుగా ఎక్కడ కూడా చరిత్రలో నిలబడలేకపోయాడు. హృదయానుసారుడు లేదా దేవుని చిత్తానుసారంగా ఉన్నవారు ఎవరూ కనబడలేకపోయారు. ఏది ఏమైనా అతని దేవుడైన యెహోవా. మరి నీ దేవుడు కూడా నీతో ఉన్నాడు కదూ. నీతో ఉండడం అంటే అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ నీతో ఉన్నాడు. నేను ఒక ఘనమైనటువంటి పాత్రగా, ఓ సాధనంగా, లేదా ఏదైనా అది ఘనమైనదిగానే చేసేటువంటి దేవుడు నీతో కూడా ఉండి, ఎంత బాగుందో ఆ మాట. నాతో కూడా నీతో కూడా ఉండి ఆయన గొప్ప కార్యములు, ఘనమైన కార్యములు, ఘనుడైన రాజుగా చేసే ఆ ఆశీర్వాదకపు మాటలు మనకు కూడా ఈరోజు ప్రాప్తమగునుగాక. చెప్పే సంగతి ఏంటంటే మనతో కూడా ఉన్నవాడు ఉన్నాడు, ఆయన ఉన్నవాడు అనువాడునై ఉన్నాడు. అటు కృప దేవుడు మనకి దయచేసి ఈ దినమంతా ఆయన నడిపించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ మాటల్లో ఉన్న ఆ నిజమైన ప్రభావము ప్రతి ఒక్కరిని తాకాలి తండ్రి. అయ్యా, తోడుంటాను, కూడా ఉంటాను అని తోడు అనే మాటని ప్రభు వంచన చేస్తున్న లోకంలో నిజమైన మాతో కూడా ఉన్న నీవే నా దేవుడవు, నీవే మా రక్షకుడవు. మా దేవుడు రక్షించుటకు సమర్థుడు అన్న దేవుడవు. అటు రీతిగా ప్రతిదినము మమ్మల్ని రక్షిస్తూ నడిపిస్తున్న నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, మాతో కూడా ఉన్న నీ సహచర్యం, నీ స్నేహం బట్టి నీ స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.